లగచర్ల అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభలో పట్టుబట్టింది. లగచర్ల ఘటనపై ఎందుకు చర్చించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. రైతుల చేతులకు బేడీలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేతులకు సంకెళ్లు వేయటం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ హోరెత్తించారు. లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నిరసనలతో అసెంబ్లీని స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. లగచర్ల అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభలో పట్టుబట్టింది. లగచర్ల ఘటనపై ఎందుకు చర్చించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. రైతుల చేతులకు బేడీలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేతులకు సంకెళ్లు వేయటం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ హోరెత్తించారు. లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నిరసనలతో అసెంబ్లీని స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. లగచర్ల అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభలో పట్టుపట్టింది. లగచర్ల ఘటనపై ఎందుకు చర్చించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. రైతుల చేతులకు బేడీలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేతులకు సంకెళ్లు వేయటం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ హోరెత్తించారు. లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నిరసనలతో అసెంబ్లీని స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ,
బీఆర్ఎస్ నాయకుల నిరసనలతో అసెంబ్లీ అంతా కూడా దద్దరిల్లింది. దాంతో స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? లగచర్ల అంశం మనందరికీ కూడా తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూసేకరణను నిర్బంధంగా చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రైతులను అరెస్టు చేసి దాదాపుగా 40 రోజులు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని అటు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చను చేపట్టాలని అటు ప్రభుత్వం పైన ఇప్పటికే బీఎస్సీలో కూడా ఇదే అంశం పైన చర్చించినా కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దాంతో అసెంబ్లీ వేళలోనే అటు లగచర్ల అంశం మీద చర్చించాలని కూడా అటు స్పీకర్ అయినా కూడా స్పీకర్ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అటు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఏదైతే సభలోనే ఇదే సందర్భంగా అటు ఏదైతే టూరిజం పాలసీకి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజా సమస్యల పైన పట్టించుకోకుండా అంశం పైన ఏదైతే పేదల భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూసినటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా దాదాపు 26 మంది రైతుల వరకు కూడా అటు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశం పట్టించుకోకుండా వేరే అంశాలను సబూబాన్ని కూడా పార్టీ అంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇదే సందర్భంగా అటు ప్లకార్డులు పట్టుకున్నట్టు అసెంబ్లీలో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీంతో అటు స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసినటువంటి సందర్భం మనందరం కూడా చూడొచ్చు. దీంతో పాటుగా అసెంబ్లీ ద్వారం వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు ఆందోళన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కూడా మనం కూడా కనిపిస్తా ఉంది. ప్రజా సమస్యల పైన ఏదైతే ప్రధానంగా లగచర్ల అంశం పైన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కావచ్చు దాంతో పాటుగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మనం ప్రధానంగా గమనిస్తే ప్రజా సమస్యల పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే ప్రశ్నిస్తుంటే అనేక సార్లు డైవర్షన్ చేసినటువంటి సందర్భం కూడా మనందరూ కూడా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ప్రజా సమస్యలపై చర్చించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ శాసనసభకు ఏదైతే సభలోకి ఎంట్రీ వెళ్ళినటువంటి ద్వారం ఏదుంటుందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అందిస్తా ఉన్నాము. అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉండగా వేరే అంశాలను ఇప్పుడు ఎందుకు ఏదైతే పక్కదారి పట్టిస్తారో అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రభుత్వాన్ని. వెంటనే ప్రభుత్వం లగచర్ల అంశాన్ని చర్చకు తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వంశీ, ఒకవైపు బీఏసీ నుంచి వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకున్నట్టయితే లగచర్ల అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభలో పట్టుపట్టినా కూడా ఎందుకు ప్రభుత్వం దాన్ని చర్చించనీయట్లేదు? ప్రధానంగా వాస్తవాలు ప్రజల దృష్టికి వెళ్తాయి. ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను పక్కదార పట్టిస్తున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాము. ఈ రోజు ఉదయం సంబంధించినటువంటి అంశాన్ని చర్చించాలి. ఏదైతే ప్రశ్నోత్తరాల్లో కూడా మంత్రి సరైన జవాబు చెప్పాలి. ఏదైతే వారికి చెల్లించాల్సినటువంటి 690 కోట్ల బిల్లులకు సంబంధించి ఎప్పటి వరకు విడుదల చేస్తారనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అసెంబ్లీలో అటు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి సమాధానం రాకపోవడం కూడా పొద్దున్నే ఈరోజు ఉదయం అటు అసెంబ్లీలో అటు ఏదైతే వాకౌట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. తదుపరి బీఎస్సీకి సంబంధించి బీఎస్సీ సమావేశంలో కనీసం అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది. కానీ దాంతో పాటుగా లగచర్ల అంశం కాబట్టి దాంతో పాటుగా ప్రివిలేజ్ మోషన్ కి సంబంధించి కూడా ఏదైతే ఆర్థికంగా ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి ఆరోపణలు ఆర్థికంగా సంబంధించి కూడా అప్పులకు సంబంధించి కూడా పక్కదారి పట్టించినటువంటి సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలి, దీన్ని ఏదైతే ప్రివిలేజ్ మోషన్ గా స్వీకరించాలని కూడా స్పీకర్ ని కోరడం జరిగింది. ఈ అంశాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఎస్సీలో అంశాన్ని ప్రస్తావనకు తీసుకురామని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిలో మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా వాయిదా తీర్మానం ఏదైతే లగచర్లకు సంబంధించినటువంటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దాదాపుగా 40 రోజుల నుంచి కూడా వారందరూ కూడా జైల్లో ఉన్న కూడా మనందరికీ కూడా తెలిసిందే. కొంతమందికి ఆరోగ్యాలు బాగోలేకపోవడం కూడా తెలిసిందే. ఇప్పటికి కూడా లగచర్ల భూములకు సంబంధించిన పోరాటాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్బంధంగా భూసేకరణను చేపట్టినటువంటి నేపథ్యంలో వెంటనే వీటిని ఆపాలని కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ఈ అంశానికి సంబంధించి కూడా కావచ్చు వాయిదా తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం ఈ వాయిదా తీర్మాన్ని తప్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో ఏదైతే సభలోనే ఆందోళనకు దిగడం జరిగింది. లగచర్ల సమస్యకు సంబంధించి
చర్చ చేపట్టకుండా మిగతా అంశాలను ఎందుకు చర్చకు తీసుకొస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనతోటి అటు అసెంబ్లీ దద్దరిల్లినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అసెంబ్లీ ద్వారం ఏదైతే ఉంటుందో, సభలోకి వెళ్లేటటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో మీడియా పాయింట్ వద్దకు రానున్నారు, ఇక్కడ మాట్లాడనున్నారు. వంశీ, అసెంబ్లీలో లగచర్ల టాపిక్ రాగానే లగచర్ల అంశంపై చర్చకు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పట్టుబట్టడంతో స్పీకర్ ఎందుకు సభని వాయిదా వేశారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తుంటే మాత్రం ఇదంతా కూడా స్పీకరు నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి స్పీకరు అటు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు